పహల్గావ్ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది. పహల్గావ్లో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసి 26 మందిని హతమార్చారు. అనేక మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకున్న మహిళలు, చిన్నారుల ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా భారతీయులను కలించివేశాయి. వారి ఆర్తనాదాలు చూసి దేశం మొత్తం చలించిపోయింది. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని, ఉగ్రవాదానికి పాల్పడే ఏ వ్యక్తినైనా కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిందే అనే నినాదాలతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సైన్యం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలంతా గట్టిగా నినదిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమరులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు మేమంతా అండగా ఉన్నామంటూ కుల మతాలకు విరుద్ధంగా దాడిని తీవ్రంగా ఖండించారు. చింతూరు వంటి మారుమూల ప్రాంతంలో సైతం యువత కుల మతాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడానికి, దేశ రక్షణకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని భావించాలి.